హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్. ఇక్కడ చూడండి, ఈ డిజైన్స్ చూస్తున్నారు కదా, చూసారా? ఈ డిజైన్స్ లోపల ఇమేజెస్ ఇన్సర్ట్ అయి ఉన్నాయి. ఏదే కానీ ఫ్లైయరే కావచ్చు, బ్రోచరే కావచ్చు, లేదా పాంప్లెట్స్ కావచ్చు. వాటిలో డిజైన్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో డిఫరెంట్ షేప్స్ లోపల మనము ఇమేజ్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్సర్ట్ చేయాలంటే కొరల్ ఏ ఆప్షన్ ఉపయోగిస్తాము? పవర్ క్లిప్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. దాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ 3 డిఫరెంట్ ఇమేజెస్ అండ్ 3 డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క ఇమేజ్ని ఒక్కో ఆప్షన్ ఉపయోగించి మీకు చూపిస్తాను. ముందుగా ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ మెనూ ద్వారా పవర్ క్లిప్ ఆప్షన్ని క్లిక్ చేసి అందులోంచి ప్లేస్ ఇన్సైడ్ ఫ్రేమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కర్సర్ కాస్త యారోగా మారిపోతుంది. ఈ యారోని ఏ షేప్లో అయితే ఇమేజ్ని పెట్టాలనుకున్నామో దానిపై క్లిక్ చేయగానే ఇమేజ్ కాస్త ఆ ఫ్రేమ్లో సెట్ అయిపోతుంది. దీన్ని ఒకవేళ ఈ పవర్ క్లిప్ని ఎడిట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని దీనిపైన క్లిక్ చేయాలి. చేస్తే మనం పవర్ క్లిప్లోకి ఎంటర్ అవుతాం అనమాట. అప్పుడు ఇమేజ్ని చిన్నదిగా కానీ పెద్దదిగా కానీ చేసుకోవచ్చు. ఇలా ఈ ఇమేజ్ నుంచి ఈ పవర్ క్లిప్ నుంచి మళ్ళీ బయటికి రావాలంటే కంట్రోల్ పట్టుకొని ఈ ఖాళీ ప్లేస్లో క్లిక్ చేస్తే బయటకు వచ్చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఇమేజ్ అంటే సెకండ్ ఇమేజ్ని మరో ఆప్షన్ ద్వారా మనం ఇన్సర్ట్ చేద్దాం. ఇమేజ్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. కరెక్ట్ ఎడ్జ్ పైకి రాగానే ఇలా సర్కిల్ వచ్చింది చూసారా? అప్పుడు రిలీజ్ చేసేయాలి. చేయగానే ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చాయి. ఇందులో పవర్ క్లిప్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, పవర్ క్లిప్ ఇన్సైడ్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూసారా? పవర్ క్లిప్ అయిపోయింది. ఇక్కడ చిన్నగా కనపడుతుంది చూడాలి. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని ఈ షేప్ పైన క్లిక్ చేస్తే పవర్ క్లిప్లోకి ఎంటర్ అవుతాం. అప్పుడు దాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. రైట్, అయిపోయింది కదా. ఈ థర్డ్ ఆప్షన్ ఇమేజ్ పైన రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ పవర్ క్లిప్ అనే ఆప్షన్ వస్తుంది పైన, చూసారా? దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే యారో వచ్చింది కదా, దీన్ని ఈ షేప్ పైన క్లిక్ చేస్తే పవర్ క్లిప్ అయిపోతుంది. ఈ షేప్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. ఈ షేప్లో ఇమేజ్ని మళ్ళీ ఎడిట్ చేయాలి. కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయగానే ఎంటర్ అయినాం కదా. దీన్ని ఇలా సైజ్ పెంచుకుంటే సరిపోతుంది. మళ్ళీ కంట్రోల్ పట్టుకొని ఖాళీ ప్లేస్లో క్లిక్ చేస్తే ఎగ్జిట్ అవుతుంది. రైట్, ఈ విధంగా పవర్ క్లిప్ను ఉపయోగించవచ్చు. ఓకే, అర్థమైంది కదా.